శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరాయ నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభోద్భాసితాంగం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈరోజు గణపతి నవరాత్రుల్లో 7వ రోజు, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం ఉన్నటువంటి రోజు. అందుకని ఈరోజు చేసేటువంటి గణపతి పూజ చాలా విశేషమైనటువంటిదని చెప్పుకోవచ్చు. మనం గత కొద్ది రోజులుగా గణపతికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి దేవాలయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి జలాదివాస మహాగణపతిగా పిలువబడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఒకానొక గుహలో స్వామివారు ప్రత్యక్షంగా వెలిసి ఉండి ఒక జలపాతంలో ఉంటారు. నిరంతరాయంగా అక్కడ ఒక జలపాతం స్వామివారి మీద శిరస్సు మించి జాలువారుతూ ఉంటుంది. అదే ప్రకారంగా కిందంతా కూడా ఒక కొలనులాగా ఉంటుంది. ఈ కారణంతో ఇక్కడ ఉండేటువంటి స్వామిని జలాదివాస మహాగణపతిగా చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైనటువంటి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపి జిల్లాలో ఉన్న కుండాపూర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడ్డాటులో ఉంది. ఈ గుడ్డాటులో వెలిసినటువంటి జలాదివాస మహాగణపతి దేవాలయం చాలా విశేషమైనటువంటిది. ఒకానొక సందర్భంలో గణపతి స్వామి వారికి ఒక విధమైనటువంటి వ్యాధి ఏర్పడగా, అంటే బాగా తేనెని ఆరగించినటువంటి కారణం చేత ఉదరంలో ఆయనకు మంట బయలుదేరిందిట. ఈ మంటని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పని పరమేశ్వరుని శరణి వేడితే పరమేశ్వరుడు ఈ గుడ్డాటులో ఉన్నటువంటి నరసింహ తీర్థంలో నివాసం ఉన్నట్లయితే కనుక తగ్గిపోతుందని చెప్పారని, నాటి నుండి కూడా గణపతి స్వామి వారు ఈ గుడ్డాటులో వేయించేసి ఉన్నటువంటి ఏనుగు ఆకారంలో ఉండేటువంటి పర్వతం మీద స్వయం వ్యక్తమైనటువంటి జలాదివాస మహాగణపతి మూర్తిగా ఈ యొక్క నరసింహ తీర్థంలోనే వేయించేసి ఉన్నారని చెప్పని ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ జలాదివాస మహాగణపతికి ప్రతిరోజు కూడా సహస్రఘటాభిషేకాన్ని చేస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సేవ కింద ఇక్కడ ఎంచబడుతూ ఉండేటువంటి సేవ. ఎవరైనా సరే తమ మనస్సులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి గాను ఇక్కడ ఉండేటువంటి స్వామివారి కనుక ఈ సహస్రఘటాభిషేకం చేయించుకున్నట్లయితే వారి మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సహస్రఘటాభిషేకాన్నే అయ్యర్ కోడ సేవగా ఇక్కడ వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ అయ్యర్ కోడ సేవ నిర్వహింపజేసుకోవడానికి గాను చాలా ముందుగానే మనం కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసుకుని ఉండాలి. అంటే టికెట్లు బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ముందుగానే చూసుకొని ఉండాలి. సుమారుగా ఎప్పుడు కూడా 6 నెలల నుంచి ఏడాది ముందుగానే టికెట్లన్నీ కూడా బుక్ అయిపోతూ ఉంటాయి. అంతటి విశేషమైనటువంటి సేవ ఇక్కడ చేసేటువంటి సహస్ర ఘటాభిషేక సేవ. ఈ సేవ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ యొక్క గణపతి సాక్షాత్తు విష్ణు స్వరూపమైన ఉంటుంది బ్రహ్మవైవర్త పురాణం. అటువంటి బ్రహ్మవైవర్త పురాణ వచనాన్ని అనుసరించి గణపతికి విష్ణువుకి అభేదాన్ని పాటిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీభీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ
अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्चेन्नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययः यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः త్రిసామాహృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. గణేష పురాణాన్ని అనుసరించి మనం గత కొద్ది రోజులుగా జమ్మి ఆకులతో గణపతిని పూజించడం వల్ల కలిగేటువంటి విశిష్టతను మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గణేష పురాణంలో ఉన్న మరో అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు గొప్పదైనటువంటి యజ్ఞాన్ని చేయడానికి ఆయన తలబెట్టి సమస్తమైనటువంటి దేవీ దేవతలను కూడా ఆవాహన చేశారట. అలానే వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళారు. యాగం ప్రారంభం కాబోతుండగా బ్రహ్మ గణపతి పూజ చేయడం మరచి యాగాన్ని ప్రారంభం చేశాడు. ఇలా యాగం జరుగుతూ ఉండగా గణపతి పూజను మర్చిపోయినటువంటి కారణం చేత సరస్వతీదేవికి క్రోధం కలిగి నన్ను పిలవకుండానే మీరు యజ్ఞాన్ని ప్రారంభం చేశారు గనక దీన్ని ఆమోదిస్తూ ఇక్కడికి ఎంతమంది అయితే దేవతలు వచ్చారో మీరందరూ కూడా నదీ రూపాలను సంతరించుకోండి అని చెప్పని అమ్మవారు శాపం పెట్టారట. అప్పుడు విష్ణువు మరొక నదిగా, అదే ప్రకారంగా కృష్ణుడు కృష్ణానదిగా, ఇలా సమస్తమైనటువంటి దేవతలు కూడా నదీ రూపాల్లోకి మారిపోగానే ఆ దేవతల యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో ఆ దేవీ గణమంతా కూడా శోకాన్ని చెందినటువంటి వారే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట. మహాప్రభో, నువ్వు చేసే యజ్ఞానికి వచ్చినందుకు గాను మా మాంగళ్యాలన్నీ కూడా ఇలా నీరు గారిపోయినాయే, మా పరిస్థితి ఏమిటి అని వేడుకున్నారట. అప్పుడు తాను చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మ మందార మూలంతో గణపతి యొక్క ప్రతిమను తయారు చేసి అద్భుతంగా తపస్సు చేశాట. ఎంతగా తపస్సు చేసినా కానీ గణపతి యొక్క సాక్షాత్కారం కాలేదు. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బ్రహ్మ, నువ్వు ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా స్వామిని జమ్మి ఆకులతో పూజించలేదు కనుక ప్రసన్నం కాలేదు అని చెప్పిందిట. వెంటనే బ్రహ్మదేవుడు చాలా మోపులుగా ఈ జమ్మాకులని కూడా తెప్పించి శమీపత్రాలతో గణపతిని పూజించాడని, ఆ శమీపత్రాలతో పూజించినందుకు గాను సంతోషపడి గణపతి సాక్షాత్కరించి నదీ రూపాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా స్వస్వరూపాల్లోకి మార్చాడని గణేష పురాణం తెలియజేస్తోంది. అందుకనే మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టానైనా సరే పోగొట్టుకోవాలంటే గనక గణపతిని గరికతో కానీ లేక శమీపత్రాలతో కానీ పూజించాలి అని ఉంటుంది ఈ పురాణం. అంతటి భవ్యమైనటువంటి గణేష పురాణంలో ఉన్నటువంటి ఈ కథని తెలుసుకోవడంతో పాటుగా బుధవారాన్ని పురస్కరించుకొని బుధవారానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతికి విష్ణువుకి అభేదం ఉంది గనక విష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః
शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीन पुनीयादरि नलिन गदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यस्य नाभिर्विहदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाशा शिरोद्यौर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवन वपुषं विष्णुमीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसम् రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. గణపతికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అవతారాల్లో నృత్య గణపతి ఒకటి. మూలాధారంలో ఉండేటువంటి కుండలినీ శక్తి ఏదైతే ఉందో ఇది ప్రచోదనం చెందాలి అని అంటే ఈ నృత్య గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అని చెప్పని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే యోగులు కానీ ఎవరైనా సరే ఈ యోగ సాధన చేసే ముందుగా ఈ నృత్య గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈయన మహాద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి అదే ప్రకారంగా బ్రహ్మానందానికి ప్రతీకగా చెప్పబడుతూ ఉండేటువంటి స్వరూపం. ఎప్పుడైనా ఇంట్లో నృత్య గణపతి యొక్క ప్రతిమను కానీ లేక చిత్రపటాన్ని కానీ ఉంచుకొని దాని ముందుగా నిలబడి గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణ చేయటం కానీ లేక గణపతిని అర్చించడం కానీ చేస్తూ వచ్చినట్లయితే కనుక గృహంలో ఉండేటువంటి అశాంతి ఏదైతే ఉందో ఇదంతా కూడా తొలగిపోవడానికి, ఆనందాన్ని పొందడానికి, అదే ప్రకారంగా లలిత కళల్లో ప్రావీణ్యాన్ని సంతరించుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పని మనకి శాస్త్రం తెలియజేస్తూ వస్తుంది. అటువంటి నృత్య గణపతి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలని భావన చేస్తూ విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేద్దాం. మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్పష్టా స్థవిష్టస్థవిరో ధ్రువः అగ్రాహ్యః శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష్య కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వరः సిద్ధః సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः వసుర్వసుమనः సత్యः సమాత్మా సంమితः సమः అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాः అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః
सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महाधृधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अधः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वधृक् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थ सिद्ध संकल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्तेजोऽब्जुदिधर प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशुद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदप्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नघुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रथित प्राण प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्त प्रतिष्ठितः. శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సౌందర్యలహరి స్తోత్రంలో ఉన్నటువంటి 40వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. తటితత్వం అంటూ సాగేటువంటి ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటిది. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపాన్ని మనకు తెలియజేశారు. అమ్మవారి యొక్క అగ్ని స్వరూపం ఎలా ఉంటుందో తెలియజెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని గనక నిత్యం 1000 సార్లుగా పారాయణ చేస్తూ అమ్మవారికి తేనెను పరవాన్నాన్ని తాంబూలాన్ని నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే కనుక 45 రోజుల పాటు వదిలిపెట్టకుండా మనకి మంచి స్వప్నాలు రావటం, ఆ స్వప్నంలో మనకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోగలిగేటువంటి స్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది అని అన్నారు. అంతేకాక ఏవైతే నిద్రకు సంబంధించినటువంటి దోషాలు వస్తున్నాయో, పదే పదే దుస్వప్నాలు రావడం, కలత నిద్రగా ఉండటం, ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి గాను దీని ద్వారా మనకు అవకాశం ఏర్పడుతుంది అని చెప్పారు. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. तटित्वन्तं शक्त्यातिमिरपरिपन्धि स्फुरणय स्फुरन्नानारत्नाभरणपरिणद्धेन्द्रधनुषम् तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम्.
ఏదైనా కార్యక్రమం మీద మనం బయటికి వెళ్ళవలసి వచ్చింది, రోజువారీ నిత్య జీవితంలో మనం బయటికి వెళ్తుంటాం, ఆఫీస్‌కనో లేకపోతే ఏదో ఒక పని మీద మనం బయటికి వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక పిల్లి ఎదురు రావడం కానీ, లేక కూడనటువంటి శకునాలు ఏవైనా ఎదురు రావడం కానీ జరుగుతూ వచ్చినట్లయితే గనక ఈ రోజంతా నిరుత్సాహంగా వెళ్తుంది ఎలా అని చెప్పని మనం బాధపడుతూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో ఉపకరించేటువంటిది భగవంతుడికి అర్చన చేసినటువంటి పుష్పాలు. రోజు కూడా మనం పొద్దున పూట పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర ఉండేటువంటి పూలలో 1 గాని 2 గాని తీసుకొని మన దగ్గర ఉండే విధంగా, అంటే జేబులో పెట్టుకోవడం ఏదో ఒక ప్రకారంగా మన దగ్గర ఉండే విధంగా ఒక 2 పుష్పాలను దగ్గర పెట్టుకొని బయటికి వెళ్తూ వచ్చినట్లయితే గనక ఇటువంటి అపశకునాలు కానీ దుశ్శకునాలు కానీ ఏవి కనబడినా తద్వారా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఉపశమనం చెంది మనకి సమస్తమైనటువంటి సన్మంగళాలను చేకూరుస్తాయి. అంతటి భవ్యంగా ఉపకరించేటువంటిది, సమస్తమైనటువంటి శకున దోషాలను కూడా తీసివేసేటువంటిది భగవంతుడి యొక్క అర్చనలో ఉపయోగించినటువంటి పుష్పాలు. వీటిని దగ్గర పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా శకునాల వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైశిష్ట్యాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.